10 ఏళ్ల అభివృద్ధితో 5 ఏళ్ల అగచాట్లకు తెరపడనుంది. మోదీ ఆగమనం కేవలం అమరావతి కోసమే కాదు, రాష్ట్రమంతా అభివృద్ధి కాంతులు విరజిమ్మడానికి కూడా. 5 సంవత్సరాల తర్వాత మే 2న మరో శుభదినం కానుంది. మోదీ గారిని ఆహ్వానించి చంద్రబాబు నాయుడు మొదలు పెడుతున్నారు మహా అభివృద్ధి యాగాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు, వారి కలలకు నిజరూపం దాల్చడానికి నడుంకట్టిన నాయుడి ఉడుంపట్టుతో అమరావతి నుండి రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మొదలెడుతున్నారు. రాష్ట్రమంతటా వెల్లివిరిసే అభివృద్ధి కాంతులు. నాగాలంకలో 1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్ శంకుస్థాపన. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, మన దేశ రక్షణకు, భవిష్యత్తుకు భరోసా. విశాఖపట్నంలో యూనిట్ మాల్ శంకుస్థాపన, మన యువతకు ఉపాధి అవకాశం. గుంతకల్ మల్లప్ప గేట్ రైల్వే ప్రాజెక్ట్. కాజీపేట విజయవాడ 3వ లైన్. గుంటూరు గుంతకల్ డంబ్లింగ్ ప్రాజెక్ట్. ఇవి కేవలం రైలు మార్గాలు కాదు, మన ప్రాంతాల మధ్య అనుబంధాలు, వ్యాపారానికి వారధులు. 3176 కోట్లు, 3680 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు. ఇవి కేవలం రోడ్లు కాదు, మన ప్రయాణాలను సుగమం చేసి మన జీవితాలను వేగవంతం చేసే మార్గాలు. ఈ మొత్తం 57,962 కోట్ల ప్రాజెక్టులు కేవలం ఆర్థిక గణాంకాలు కావు, మన భవిష్యత్తుకు భరోసా, మన పిల్లలకు బంగారు బాటలు. అమరావతి ఆశల పునర్జీవం. అమరావతిలో 49,040 కోట్ల పనులు. ఇది కేవలం నిర్మాణం కాదు, మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు పునాది. శాశ్వత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల గృహ సముదాయాలు. ఇవి కేవలం భవనాలు కాదు, మన స్వప్నాలు, మన ఆశయాలు. 5 ఏళ్ల జగన్ విధ్వంసం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఆశలకు రెక్కలు తొడుగుతున్న క్షణాన్ని చూడబోతున్నాం. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది మన ఆత్మగౌరవం, మన భవిష్యత్, మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్. దేవతలు నడయాడిన మహానగరం అమరావతి. ఆ నగరాన్ని మళ్లీ రాజధానిగా మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభించుకోబోతున్నాం.